ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కలశ స్థాపన యొక్క విశిష్టత ఏమిటి అని చెప్పేసి ప్రశ్న. కలశము అనేటువంటిది పూర్ణత్వానికి నిదర్శనం. అంటే ఈ కలశంలో ఉంచేటువంటి పంచపల్లవాలు, నీరు సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావానికి నిదర్శనం. ఏదైనా వ్రతాలు, నోములు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా కలశస్థాపన అనేటువంటిది ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం ఉంది. ఈ కలశస్థాపన చేసి దానిలోనికి మంత్రపూర్వకముగా దేవతలను ఆహ్వానం చేసి దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వలన అభీష్ట సిద్ధి నెరవేరుతుంది. అంటే మనం ఒక వ్రతం చేసినా, ఒక నోము నోముకున్నా, ఆ నోము యొక్క ఫలితం, ఆ వ్రతం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. కాబట్టి భగవంతుని యొక్క దివ్య కరుణారస దృష్టి మనపై ప్రసరింపచేసి విధివ్రాసిన దుర్వ్రాత తొలగిపోవాలంటే మనం ఆచరించేటువంటి వ్రతాల యొక్క ప్రభావంలో ఆ వ్రతాన్ని ఆచరించినప్పుడు ఆచరించవలసిన విధి విధానాల్లో కలశస్థాపన అనేటువంటిది ప్రముఖ పాత్ర వహిస్తోంది. సత్యనారాయణ వ్రతం, అలాగే రేపు రానున్నటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం, వరలక్ష్మీదేవి పూజ చేస్తాం. ఆ పూజ చేసేటప్పుడు కూడాను కలశ స్థాపన చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి దానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించి దానికి సంబంధించిన కథ చదివి నెత్తిన అక్షతలు చల్లుకుంటాం. అలా చేసినప్పుడే ఆ తల్లి కరుణాల వల్లి అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి కలశ స్థాపన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదే యజ్ఞ యాగాదులు కానివ్వండి, షష్ఠిపూర్తి మహోత్సవాలు కానివ్వండి, భీమరథ శాంతి వంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కూడాను దానికి వలసినటువంటి కలశాల యొక్క స్థాపన చేసి వాటిని బ్రాహ్మణోత్తములకు దానంగా కూడా ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఒక కలశాన్ని చాలా పరమ పవిత్రంగా మనం భావిస్తూ అది సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుందని, సస్యశ్యామలానికి నిదర్శనమని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. కలశంలో ఉన్నటువంటి ఆ నీరు అనేక నదీ తీర ప్రాంతాల నుంచి తెచ్చినదిగా భావన చేస్తూ మంత్రపూర్వకంగా దానిలో నీరు పోసి పంచపల్లవాలు ఉంచి పైన కొబ్బరికాయ ఉంచి బొట్టు పెట్టి అలంకరణ చేసి అమ్మవారుగా భావించేటువంటి సనాతన సంప్రదాయం నేటికి కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా చేసినటువంటి విధి విధానంలో వరలక్ష్మీ వ్రతంలో వాడినటువంటి కలశ స్థాపన విషయంలో వాడినటువంటి కొబ్బరికాయను మాత్రం మనమే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండాలి. అందుచేత దాన్ని మాత్రం నిమజ్జనం చేయరాదు. చాలామంది కలశంలో ఉన్నటువంటి నీటిని, కలశంలో ఉంచినటువంటి వస్తువుల్ని, కలశం పైన ఉంచినటువంటి కొబ్బరికాయను నిమజ్జనం చేసేటువంటి విధి విధానాన్ని పాటిస్తున్నారు. అయితే వరలక్ష్మీ వ్రతంలో చేసినటువంటి కొబ్బరికాయ మాత్రం ఇంటిలోనే వినియోగించుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి పోకూడదు కాబట్టి. అలాగే సత్యనారాయణ వ్రతం ఆచరించినప్పుడు కూడాను అంతే. ఇలా కలశానికి అంత విశిష్టవంతమైనటువంటి విలువను ఇచ్చారు. కాబట్టి పూర్ణతత్వానికి గుర్తుగా పూర్ణకుంభ స్వాగతం అంటూ మనం పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు, వేదాంత శాస్త్రవేత్తలు దర్శనం కోసం వస్తున్నప్పుడు వారికి మంత్రోచ్చ పూర్వకంగా పూర్ణకుంభ స్వాగతం పలకటం కూడాను సాంప్రదాయబద్ధమైనటువంటి
విధి విధానంగా ఉన్నది. పూర్ణకుంభ స్వాగతం పలికి వారి యొక్క పాదాలు ఆ యొక్క పవిత్ర భూమిలో ఉంచటం వల్ల మనకు సస్యశ్యామలవంతమైన ప్రభావాలు కలుగుతాయి అనేటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి విధి విధానం. అందుచేత నేటికి కూడాను పీఠాధిపతులు గురుబ్రహ్మలు విచ్చేసినప్పుడు వారికి తప్పనిసరిగా పూర్ణకుంభ స్వాగతం పలకటం అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అందుచేత ఇంత విశిష్టవంతమైన కలశం మనం గృహవాస్తులో కూడా ఇంటి సింహద్వారానికి రెండు వైపులా తలుపులకి కలశాలని అలంకరణగా చేసుకునేటువంటి సాంప్రదాయం కూడా ఉంది.